హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. కొత్త టెక్నికల్ టూల్ గురించి నేను వీడియోలు చేస్తున్నాను కదండి. ఆ టూల్ పేరు రివీల్ చేస్తూ ఇవాళ వీడియో షేర్ చేస్తున్నానండి. గమనించండి. ఈ టెక్నికల్ టూల్ పేరు ఫ్రాక్చల్ చూస్ బాండ్ అండి. మీరు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను, స్క్రీన్ షాట్లో కూడా గమనించండి. ప్లస్ దాంతోపాటు ఒక కాల్ ఆప్షన్ కూడా స్క్రీన్ షాట్ పెట్టాను, అది కూడా గమనించండి. మార్నింగు మార్కెట్ వెనుకకు వచ్చిన తర్వాత మనకు కాల్ బయింగ్ వచ్చింది. 10 మినిట్స్లో మనకు బయింగ్ వచ్చింది. అక్కడ 40 రూపీస్ ఏదైతే లో ఉందో అక్కడ నుంచి నియర్ బై మళ్ళీ 80 రూపీస్ని టచ్ చేసింది హై. అంటే మనకు ఈ 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ టైం ఫ్రేమ్లో ఈ చార్ట్, ఈ టెక్నికల్ టూల్ అనేది మనకు ఎంట్రీ ఎగ్జిట్ ఇస్తుంది. ఒకవేళ మనము ఎంట్రీ ఉన్నా అక్కడ ఎగ్జిట్ ఇస్తుంది, లోలో మనకు బై కూడా ఇస్తుంది. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెం పేషెన్సీ తోటి ఉండాలి. మనం ఓవర్ ట్రేడ్ చేయొద్దు. ఓవర్ ట్రేడ్ చేస్తే మాత్రం మనకు అర్థం కాదు. పేషెన్సీ తోటి ఉండి మనం ఏ టైం ఫ్రేమ్లో ఉన్నామో మనము గమనించి దాన్ని ఓపిక పట్టాలి. ఆ సిగ్నల్ వచ్చేదాకా మనం ఓపిక పడితే మనకు ఒక రూట్ అనేది దొరుకుతుంది. ఐదర్ కాల్ కానీ ఐదర్ పుట్లో కానీ మనకి ఎక్కడైనా ఒక ఎంట్రీ దొరుకుతుంది. నార్మల్గా సింపుల్గా చేసుకున్నా కానీ పర్ డేలో 2 or 3 ఎంట్రీస్ ఈజీగా దొరుకుతాయండి. ఈ టెక్నికల్ టూల్ని ఉపయోగించి చేసుకుంటే మాత్రం ఈజీగా 2 or 3 ట్రేడ్స్ ఈజీగా దొరుకుతాయి. దాని తర్వాత మనం ఓవర్ ట్రేడ్ చేయొద్దు ఇక. అది అండి. అంటే మన బిగినర్స్కి నేను చెప్పేది ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ చేస్తారు. నేను గతంలో కూడా నేను బిగినర్గా ఉన్నప్పుడు కూడా ఏం తెలియక ఓవర్ కాన్ఫిడెంట్లో పోయి డబ్బులు రికవరీ చేద్దామన్న ఒక ఉత్సాహంతో, ఆ ఒక టెన్షన్ తోటి ఓవర్ ట్రేడింగ్ చేసేవాడిని. అందులో కూడా డబ్బులు పోయాయి, బ్రోకరేజ్లో కూడా డబ్బులు పోయాయి, ఆప్షన్స్లో కూడా డబ్బులు పోయాయి. అలా ఇప్పటికీ బిగినర్స్కి కావద్దని చెప్పి నేను వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్, గమనించండి. అయితే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీ టెక్నికల్ టూల్ పేరు అడిగారు, నేను చెప్తానని కూడా చెప్పాను కదా మీకు. అదే నేను రివీల్ చేస్తున్నాను, మీరు గమనించండి. మీరు ఏ డిమాట్ అకౌంట్స్ వాడుతున్నారో నాకైతే తెలియదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్తో సహా మీకు పేరు రివీల్ చేశాను, ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ కొత్త టూలు ఆప్షన్స్కే కాదండి, మీరు స్టాక్స్కి కూడా మంచిగా ఉపయోగించాలని నేను గత వీడియోస్లో కూడా చెప్పాను. మనకు స్వింగ్ ట్రేడ్కి మంచిగా పనిచేస్తుంది. ఎగ్జిట్ కావచ్చు హైలో, ఒకవేళ పొజిషన్లో ఉంటే హైలో ఎగ్జిట్ కావచ్చు, మళ్ళీ లోకి వచ్చినప్పుడు ఎంట్రీ దొరుకుతుంది, మళ్ళీ అక్కడ మనం బై చేయొచ్చు. స్టాక్స్కి కూడా చాలా బాగుంటుంది, ఆప్షన్స్కి బాగుంటుంది, ఫ్యూచర్స్కి బాగుంటుంది. ఇది సీనియర్స్కి తెలుసో తెలీదో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. నేను మాత్రం ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా గత వీడియోలో, గత 4-5 ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను ఈ టెక్నికల్ టూల్ని. అందరూ ఈ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్నో టెక్నికల్ టూల్స్ ఉపయోగిస్తుండొచ్చు. దీన్ని కూడా ఒకసారి ఉపయోగించి మీరు దీని గురించి కూడా ప్రాక్టికల్గా తెలుసుకొని దీన్ని యూజ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఎక్కువ ఓవర్ ట్రేడ్ చేయకండి ఫ్రెండ్స్, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఓవర్ ట్రేడింగ్ చేయకండి దయచేసి. మీరు ఎన్ని లాట్లు చేసుకున్నా నాకు సంబంధం లేదు, కానీ ఓవర్ ట్రేడింగ్ చేయకండి. ఏదైనా ఈ టూల్ని నమ్మండి అని నేను చెప్పట్లేదు. మీరు ఏ టూల్ని నమ్మినా, ఏది ఫాలో అయినా ఓపికతోటి, క్రమశిక్షణతోటి, అంటే డిసిప్లిన్గా చేయండి. ట్రేడింగ్ అనేది ఇది ఒక బిజినెస్. దీనికి స్టాక్ మార్కెట్ అంటే అందరికీ తప్పు అవగాహన ఉంటుంది బయట వాళ్ళకి, కానీ ఇది ఒక బిజినెస్ లాగా మీరు ఉపయోగించండి దీన్ని. ఏదో ఒక ఏమంటారు IPL లాగా 2020 లాగా దీన్ని చూడొద్దు, ఒక బిజినెస్ లాగా చూడండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఫ్రెండ్స్, మా ఇంట్లో కానీ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు స్టాక్ మార్కెట్ అంటేనే భయపడతారు. ఎందుకంటే దాన్ని ఒక భూతం లాగా చూస్తారు. దీన్ని మీకు కూడా తెలిసి ఉండొచ్చు.
నేను నా అనుభవం మీద చెప్తున్నాను. ఇన్నేండ్లు 10 ఏండ్ల నుంచి ఉన్నాను. అందరు దాని గురించి ఎంత నెగెటివ్గా మాట్లాడతారన్న సంగతి నాకు బాగా తెలుసు. కానీ నేను అట్లా భయపడకుండా ఓపికతోటి నేను మార్కెట్ చేసుకుంటూ వచ్చాను. అంటే కంటిన్యూ చేయలేదండి. అందులో కొన్నేళ్ళు చేశాను, లాస్ అయ్యాను, మళ్ళీ ఆపాను, మళ్ళీ వేరే బిజినెస్ చేశాను. అక్కడ అర్థం కాకుండా మళ్ళీ మార్కెట్కి వచ్చాను. అందుకని చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పులు చేయొద్దనే నా ఉద్దేశం. మీరు అంటే వ్యూవర్స్ చూసే ఫ్రెండ్స్ అందరూ నాకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, నా సరి సమానం ఉండొచ్చు. కానీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మార్కెట్ని చూసి చేయండి. ఓవర్ ట్రేడింగ్ చేయకండి. పేషెన్సీ తోటి డిసిప్లిన్గా చేయండి. అంతే నేను కోరుకునేది అదే ఫ్రెండ్స్. దయచేసి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేయండి.